స్వీట్ మెమరీస్ అనే లెసన్ టోటల్గా చూద్దాము. టెక్స్టువల్ గ్రామరు అండ్ ఎక్సర్సైజెస్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఈ విధంగా ఉన్నాయి. మై స్వీట్ మెమరీస్లో ఎక్స్పీరియన్సెస్, కీ పాయింట్స్, అలాగే పర్సనల్ మెమరీస్ ఇవన్నీ పిల్లలు చాలా చక్కగా తెలుసుకుంటారు, చెప్పగలుగుతారు. అదేవిధంగా ప్రనౌన్స్, సింపుల్ పాస్ట్, నెగటివ్ సెంటెన్సెస్, అలాగే గ్రూప్ డిస్కషను, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్ ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. అలాగే పోయం ఉంది, రిటన్ ఇన్ మార్చ్ అనే పోయం ఉంది, అది చక్కగా వినగలుగుతారు, చెప్పగలుగుతారు. నెక్స్ట్ డైరీ ఎంట్రీ కూడా ఉంది. పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ఓన్ స్వీట్ మెమరీ, షోయింగ్ క్రియేటివిటీ అండ్ ఎమోషన్స్, tries to write about celebrations of Diwali in our own wordsలో చెప్పగలుగుతారు. చూడండి, యాక్టివిటీ 1 చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ పిల్లలు మనము ఓరల్గా సమాధానం చెప్పేది కాబట్టి చక్కగా చెప్తారు. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఏం చూస్తున్నారు? కెన్ యూ నేమ్ యానిమల్స్ అండ్ పీపుల్ షోన్ ఇట్? ఇక్కడ ఉండే యానిమల్స్ ఏంటి, అలాగే ఎవరెవరు ఉన్నారు? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో వేర్ డూ యూ థింక్, ఇక్కడ మ్యాన్ ఆన్ ద బుల్లక్ కార్ట్ ఈజ్ గోయింగ్, అక్కడ బుల్లక్ కార్ట్ మీద ఉన్న ఎద్దుల బండి మీద ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారు. నెక్స్ట్ వాట్ మైట్ దే బీ క్యారింగ్, ఏం తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి కెన్ యూ నేమ్ 3 things యూ కెన్ ఫైండ్ ఇన్ ద విలేజ్ దట్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ దిస్ పిక్చర్? విలేజ్లో మనం చూసేటువంటి ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పమంటున్నారు. హౌ ఈజ్ ద విలేజ్ డిఫరెంట్ ఫ్రమ్ సిటీ, సిటీ కన్నా ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ యూ కుడ్ యాడ్ సమ్ మోర్ థింగ్స్ టు పిక్చర్, ఇంకా మనం పిక్చర్కి ఏమేమి యాడ్ చేయొచ్చు అని ఈ విధంగా ఫస్ట్ ఇంట్రడక్షన్ పిక్చర్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి లెటస్ రీడ్ మై స్వీట్ మెమరీస్ అని. ఇతను సంతోష్ అనే అబ్బాయి తన యొక్క డైరీలో April 24th రాసుకున్నవి, 25th రాసుకున్నవి అన్నీ చక్కగా ఇక్కడ వివరించారు. April 26th, అదేవిధంగా April 27th ఏమేమి సంఘటనలు జరిగాయి అన్నీ పిక్చర్స్తో సహా చూపించారు. నెక్స్ట్ 28th ఇంటికి తిరిగి వచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ గ్లోజరీ చూసుకున్నట్లయితే వెకేషన్ హాలిడే ప్లీజెంట్, నైస్ అండ్ ఎంజాయబుల్, న్యూమరస్, మెనీ, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్, లష్, a thick growth, scarecrow, a human-like object in old clothes, laden, fully loaded, swaying, moving slowly from side to side, threshing, separating grains from a plant, enchanting, pleasing, delightfully, splashing, sound made by something striking into water, pebbles, small, smooth and round stones. ఈ విధంగా గ్లోసరీ అనేది ఉంది. యాక్టివిటీ 2 వచ్చేసరికి లెటర్స్ థింక్, మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇక్కడ 6 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, వాటి ఆన్సర్స్ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సంతోష్ వెంట్ టు, ఎక్కడికి వెళ్ళాడు? రామాపురం. నెక్స్ట్ ద ప్యాడీ ఫీల్డ్స్ వర్ డాష్ ఇన్ కలర్, ఏ కలర్లో ఉంటాయి వరి పొలాలు? గ్రీన్. డాష్ హెల్ప్డ్ హిస్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ కౌస్, ఎవరు హెల్ప్ చేస్తున్నారు? అమన్. నెక్స్ట్ ద గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ బనియాన్ ట్రీ. సంతోష్ రిటర్న్డ్ హోమ్ ఆన్ April 28th. ఇవి ఆన్సర్స్. క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ చూద్దాం. యాక్టివిటీ 2కి సంబంధించి క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాం కదా. నేమ్ సమ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ద విలేజ్ చిల్డ్రన్ డ్యూరింగ్ వెకేషన్, ఏమేమి ఆటలాడతారు విలేజ్లో. డిడ్ సంతోష్ ఎంజాయ్ దిస్ మార్నింగ్ వాక్, హౌ డూ యూ నో? మార్నింగ్ వాక్ ఎంజాయ్ చేశాడా సంతోష్, మీరు ఏ విధంగా తెలుసుకున్నారు. నెక్స్ట్ హౌ డిడ్ సంతోష్ స్పెండ్ హిస్ టైమ్ వెన్ హీ వెంట్ టు కెనాల్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా స్పెండ్ చేశారు. హౌ డిడ్ సంతోష్ నో దట్ ద కెనాల్ వాజ్ సో క్లీన్, ఎలా కనిపెట్టారు క్లీన్గా ఉందని కెనాల్. అదేవిధంగా వై డిడ్ సంతోష్ ఫర్గాట్ టు వాచ్ టెలివిజన్ ఆర్ ప్లే వీడియో మొబైల్ గేమ్స్, ఎలా మర్చిపోయాడు విలేజ్కి వెళ్ళంగానే. నెక్స్ట్ ఈజ్ టీవీ ఆర్ వీడియో మొబైల్ గేమ్ ద ఓన్లీ వే టు పాస్ టైమ్, కెన్ యూ డూ సంథింగ్ ఎల్స్, అవి మాత్రమేనా మనకు టైం పాస్ అవ్వడానికి, ఇంకా ఏమైనా చేయొచ్చా అనేది 6th క్వశ్చన్. ఈ విధంగా మొత్తము 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు.
యాక్టివిటీ 3 వొకాబులరీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ యాంటోనిమ్స్ ఇచ్చారు. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. చూడండి, నియర్ అంటే ఫార్, ఫస్ట్ అంటే లాస్ట్. ఈ విధంగా మనకు ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. వీటిని చూద్దాము. లెస్, మోర్, ఫ్రెష్, స్టేల్, బ్యూటిఫుల్, అగ్లీ, హార్డ్, సాఫ్ట్, థిక్, థిన్, నారో, బ్రాడ్. నెక్స్ట్ వీటికి సంబంధించి మనకు ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై చేంజింగ్ అండర్లైన్ వర్డ్. అండర్లైన్ చేసిన వర్డ్ని మనం చేంజ్ చేస్తూ రాయాలి. ఇక్కడ స్టార్టెడ్ అంటే ఎండెడ్, స్టార్టెడ్ అంటే ఎండెడ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లీజెంట్, స్టార్టెడ్ ఎండెడ్. ప్లీజెంట్ అంటే అన్ప్లీజెంట్. నెక్స్ట్ క్లీన్ అంటే డర్టీ, స్మూత్ అంటే రఫ్. నెక్స్ట్ డెలీషియస్ అంటే రుచికరంగా ఉండడం. టేస్ట్లెస్ అంటే చప్పగా ఉండడం. టేస్టీ, బ్లాండ్. టేస్టీగా ఉండడం, చప్పగా ఉండడం. ఆల్మోస్ట్ రెండు ఒకటే మీనింగ్ వస్తాయి. ఇవి ఆపోజిట్ వర్డ్స్ని ఉపయోగించి మనం ఒక సెంటెన్స్ రాయవలసి ఉంటుంది. యాక్టివిటీ 4 చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఈవెంట్స్ విత్ డేట్స్ అండ్ రైట్ ద డేట్ వైజ్ ఈవెంట్ సంతోష్ డైరీ. సంతోష్ డైరీలో ఏ రోజు ఏం చేశారు అని మనకు ఇక్కడ మ్యాచింగ్ చేయమన్నారు. ఏప్రిల్ 24న ఏం చేశాడు? జర్నీ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా తన యొక్క బట్టలు, టాయ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాడు. 25న ఏం చేశాడు? నెక్స్ట్ వచ్చేసరికి 26th విజిట్ చేశాడు. 27th వెంట్ టు కెనాల్ బాత్. 28th ఇంటికి వచ్చేసాడు. ఈ విధంగా మనము చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంతోష్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఆన్ ఏప్రిల్ 24th. ప్యాక్డ్ క్లాత్స్ కూడా 24th. విజిటెడ్ ఫీల్డ్స్ వచ్చేసరికి 26th. వీటికి ఆన్సర్స్ మనము క్లియర్గా చూద్దాము. చూడండి, ఇక్కడ నీట్గా ఇచ్చారు. సంతోష్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఆన్ ఏప్రిల్ 24th. ప్యాక్డ్ క్లాత్స్, టాయ్స్ ఆన్ 25th. విజిటెడ్ ఫార్మ్ ఫీల్డ్స్ 26th. వెంట్ టు కెనాల్ బాత్ ఆన్ 27th. రిటర్న్డ్ హోమ్ ఆన్ 28th. ఇక్కడ ప్యాక్డ్ క్లాత్స్ కూడా మనకు 25th ఇచ్చారు. ఇది 24th. చూద్దాం టెక్స్ట్ బుక్లో. చూడండి, ఇక్కడ ఏప్రిల్ 24th చూసుకున్నట్లయితే మనకు ఐ హ్యావ్ ప్యాక్డ్ మై క్లాత్స్ అండ్ టాయ్స్ అని ఇచ్చారు కదా, అంటే 24th. 25th లేదు కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ యాక్టివిటీ ఇవి అయిపోయి రాసాం కదా. నెక్స్ట్ యాక్టివిటీ 5 వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. ఇక్కడ నో వన్, నథింగ్, నథింగ్, సంథింగ్. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్, ప్లేస్, థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ. ఎవరు అని ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి నో వన్ లేకపోతే సమ్ వన్, ఎనీ వన్ అలా అంటాము. వేర్ అనే ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పలేము కాబట్టి ఎనీవేర్, సమ్వేర్ అలా ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎంత అని చెప్పలేము కాబట్టి నథింగ్ అలాంటి వర్డ్స్ని ఉపయోగిస్తాము. వీటిని మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీపుల్ ఎనీవన్, ఎనీబడి అంటాము. ప్లేస్ అయితే ఎనీవేర్, థింగ్స్ అయితే ఎనీథింగ్. ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్. నో వన్, నో బడి, నో వేర్, నథింగ్. సమ్ వన్, సంబడి, సమ్వేర్, సంథింగ్. ఈ విధమైనటువంటి పదాలు ఉపయోగిస్తాము. మనం వీటిని ఉపయోగించి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయవలసి ఉంటుంది. చూడండి, నౌ కంప్లీట్ ద సెంటెన్సెస్ చూసింగ్ ఏ సూటబుల్ వర్డ్. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. ప్రతి చోట చూశాను. ఇక్కడ ఎవ్రీవేర్ అనేది టిక్ కొట్టి మనం రాయవలసి ఉంటుంది. సెకండ్ వన్, డాష్ బ్రోక్ ద విండో. సమ్ వన్, ఎవరో బ్రోక్ చేశారు. ఇట్స్ ఏ సీక్రెట్, డోంట్ టెల్ ఎనీవన్, ఎవరికి చెప్పొద్దు. అదేవిధంగా ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్, ఐ కెనాట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్, ఎక్కడా కనిపించలేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, నో బడి, ఎవరు నోస్ ద, ఎవరికి తెలియదు, నో బడి. ఈ విధమైనటువంటి ఆన్సర్స్ మనం రాయవలసి ఉంటుంది. యాక్టివిటీ 6 చూసుకున్నట్లయితే చూడండి, ఫాలోయింగ్ సెంటెన్సెస్లో అవర్ జర్నీ స్టార్టెడ్ అని ఇచ్చారు. నెక్స్ట్ పల్లవి షోడ్. ఈడీ వర్డ్స్ ఇక్కడ మనము ఈడీ వర్డ్స్ వచ్చినాయంటే అవి పాస్ట్ టెన్స్లో ఉన్నట్లు. నెగిటివ్ ఫామ్లో ఎలా రాయాలి అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే, రెయిన్డ్ అని ఇచ్చారు కదా. ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే అంటే ఇక్కడ రెయిన్డ్ అనే వర్డ్ని మనము నెగిటివ్లో రాయాలంటే డిడ్ నాట్ పెట్టి ఇక్కడ V1 వస్తుంది. డిడ్ నాట్ ప్లస్ V1 వస్తుంది నెగిటివ్ ఫామ్లో రాయడానికి. ఈ విధంగా మనము
రాయవలసి ఉంటుంది. వీటికి కొన్ని చూద్దాం. ఇక్కడ మనము నెగిటివ్ ఫామ్లో రాయాలంటే వర్బ్ రెయిన్డ్కి డిడ్ నాట్ ప్లస్ రెయిన్ అంటే V1 రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సింపుల్ పాస్ట్ నెగిటివ్. ఐ గాట్ యువర్ లెటర్, ఐ డిడ్ నాట్ గెట్ వచ్చింది అంటే గాట్కి మనకు గెట్ వస్తుంది. నెక్స్ట్ అమన్ హెల్ప్డ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ హెల్ప్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి శృతి లెంట్ వచ్చింది కదా, ఇక్కడ మనకు డిడ్ నాట్ వచ్చి లెర్న్ వస్తుంది. లయన్ కిల్డ్ అని వచ్చింది కదా, డిడ్ నాట్ వచ్చి కిల్ వస్తుంది. నెక్స్ట్ సా వచ్చింది కదా, డిడ్ నాట్ వచ్చి దానికి వర్బ్ 1 వచ్చేసరికి సి అనేది వస్తుంది. ఈ విధంగా మనము డిడ్ నాట్ ప్లస్ V1 రాస్తాము. ఇది కరెక్ట్ రూపము. డిడ్ నాట్ ప్లస్ V1. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనల్ని చేంజ్ చేయమన్నారు. చూడండి, ద బర్డ్ డిడ్ నాట్ ఫ్లై, ఫ్లీవ్కి ఫ్లై. హీ సోల్డ్ ద కార్, హీ డిడ్ నాట్ సెల్ ద కార్. షీ లాస్ట్ హర్ బ్యాగ్, షీ డిడ్ నాట్ లూజ్ హర్ బ్యాగ్. నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్కి లూజ్ వస్తుంది, డిడ్ నాట్ లూజ్. నెక్స్ట్ లెఫ్ట్కి డిడ్ నాట్ లీవ్. నెక్స్ట్ సాంగ్, డిడ్ నాట్ సింగ్, సాంగ్కి సింగ్. నెక్స్ట్ రిటర్న్డ్ డిడ్ నాట్ రిటర్న్. ఎంజాయ్డ్, డిడ్ నాట్ ఎంజాయ్. ఈ విధంగా మనము డిడ్ నాట్ ప్లస్ V1 ఉపయోగించి రాస్తాము. యాక్టివిటీ 7లో చూసుకున్నట్లయితే మనకు లెటర్స్ రైట్కి సంబంధించి డైరీ ఎంట్రీ రాయమన్నాడు. ఇక్కడ బర్త్డే రోజు ఏం రాశారో ఇచ్చారు. నెక్స్ట్ మనల్ని రైట్ ద డైరీ ఎంట్రీ డిస్క్రైబింగ్ హౌ యూ సెలబ్రేటెడ్. దీపావళి గురించి కొన్ని వర్డ్స్ ఇచ్చి అవి మనల్ని రాయమన్నారు. ఇది క్లియర్గా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు దీపావళి గురించి డియర్ డైరీ, ఐ వోక్ అప్ ఎర్లీ టుడే యాజ్ ఇట్ ఈస్ దీపావళి. వీ డెకరేటెడ్ అవర్ హౌస్ విత్ ఫ్లవర్స్. ఐ వోర్ ఏ న్యూ డ్రెస్, ఈ శారీ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. శారీ కానీ లేకపోతే డ్రెస్ కానీ ఏదైనా వేసుకున్నాము. తర్వాత ఇన్ ద ఈవినింగ్ వీ డెకరేటెడ్ అవర్ హౌస్ విత్ కలర్ఫుల్ లైట్స్ ఆల్ అరౌండ్. వీ డ్రూ బ్యూటిఫుల్ రంగోలీ ప్యాటర్న్స్ ఇన్ అవర్ ఫ్రంట్ యార్డ్. ముందు భాగంలో మేము మంచి ముగ్గులు వేసుకున్నాము. వీ బర్న్డ్ సమ్ క్రాకర్స్ అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్. మేము కొన్ని క్రాకర్స్ని కాల్చాము, ఎంజాయ్ చేసాము. ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్. ఈ విధంగా చివరిలో మన పేరు రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం డైరీ ఎంట్రీ అనేది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు యాక్టివిటీ 8కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ రైటింగ్ ఆన్ ద గివెన్ టాపిక్. ఒక టాపిక్ ఇచ్చి అందులో పారాగ్రాఫ్ రాయమంటే ఇలా రాయవలసి ఉంటుంది. పారాగ్రాఫ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ కన్వేస్ ఎ సింగిల్ ఐడియాని మనము సెంటెన్స్లన్నీ కలిపి రాస్తే పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. పారాగ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది ఏంటని ఇక్కడ ఇచ్చారు. పారాగ్రాఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ టాపిక్, టెల్స్ రీడర్ మెయిన్ ఐడియా అనేది వస్తుంది. అదేవిధంగా సపోర్టింగ్ డీటెయిల్స్, ఆ మెయిన్ ఐడియాకి సంబంధించి సపోర్టింగ్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ కంక్లూడింగ్ సెంటెన్సెస్ దట్ బ్రింగ్స్ ద పారాగ్రాఫ్ టు క్లియర్ ఎండ్. చివర్లో ఏం జరిగింది ఏంటని కంక్లూజన్ కూడా ఉంటుంది. ఈ విధంగా మనల్ని ఒకటి రాయమన్నారు. చూడండి, నా రైట్ పారాగ్రాఫ్ అబౌట్ యువర్ ఫేవరెట్ హాలిడే ట్రిప్. రైట్ యువర్ సెంటెన్సెస్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్. ఫేవరెట్ హాలిడే ట్రిప్ గురించి రాయమన్నారు. చూడండి, టాపిక్ దిస్ వీకెండ్ ఐ వెంట్ టు అరకు వ్యాలీ విత్ మై ఫ్యామిలీ. అరకు వ్యాలీకి వెళ్ళాను, అది మన మెయిన్ టాపిక్. సపోర్టింగ్ డీటెయిల్స్, ఇన్ అరకు వ్యాలీ వీ విజిటెడ్ ద ట్రైబల్ మ్యూజియం, బొర్రా కేవ్స్ అండ్ పద్మపురం గార్డెన్స్. ఈ విధంగా అన్నీ కలిసాము, అవి సపోర్టింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ కంక్లూడ్ వచ్చేసరికి ఇట్ వాజ్ ట్రూలీ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇది ఎండ్ అనమాట. ఈ విధంగా లెసన్లో మనము పారాగ్రాఫ్కి సంబంధించి ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 9 చూసుకున్నట్లయితే లెట్ us లిజన్ అండ్ రెస్పాండ్. వీ యూజ్ మే టు సే సంథింగ్ ఈజ్ పాసిబుల్. మే అనేది ఎక్కడ ఉపయోగిస్తాము అంటే అది ఫ్యూచర్లో పాసిబుల్ అవుతుంది అనుకుంటే. ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వాన పడవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ అని అర్థము. నెక్స్ట్ ఒకవేళ పడచ్చు అని చెప్పడానికి మే ఉపయోగిస్తాము. షీ మే కమ్ టుమారో, ఆమె రేపు రావచ్చు. ద ట్రైన్ మే బి ట్రైను లేటుగా రావచ్చు. ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ నేను ఢిల్లీ వెళ్ళొచ్చు. హీ మే గాట్ గుడ్ మార్క్స్, అతనికి మంచి మార్క్స్ రావచ్చు.
పాసిబిలిటీ ఉన్న సందర్భంలో మే అనేది ఉపయోగిస్తాము. ఈ విధంగా వర్క్ ఇన్ పేర్స్, ఆస్క్ ఆన్సర్స్ యూజింగ్ మే అండ్ యూ ఆల్సో మోర్ క్వశ్చన్స్ ఆఫ్ యువర్ ఓన్. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది ఉపయోగించి ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాట్ విల్ యూ డూ దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంత్రం ఏం చేస్తావు? ఐ మే వాచ్ టీవీ చూడొచ్చేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. విచ్ కలర్ డ్రెస్ విల్ యూ వేర్ టుమారో, రేపు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటావు? ఐ మే వేర్ ఏ రెడ్ డ్రెస్ వేసుకోవచ్చేమో. ఐ కెనాట్ ఫైండ్ మై బ్యాగ్, హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్, నా బ్యాగ్ కనిపించట్లేదు, ఎక్కడన్నా చూసావా? ఇట్ మే బీ ఐ మే బీ ఇన్ యువర్ స్టడీ రూమ్లో చూసినట్టున్నాను. నెక్స్ట్ వెన్ విల్ ద ఇంగ్లీష్ టెస్ట్ బి, ఇంగ్లీష్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు? ఇట్ మే బీ నెక్స్ట్ వీక్ ఉండొచ్చు. వెన్ విల్ యువర్ ఫాదర్ అరైవ్, ఎప్పుడు మీ ఫాదర్ వస్తారు? హీ మే అరైవ్ ఇన్ అన్ అవర్, ఒక గంటలో రావచ్చు. ఈ విధంగా మనం మే ఉపయోగించి ఆన్సర్స్ అనేవి చెబుతాము. నెక్స్ట్ ఇక్కడ లెటర్స్ రిసైడ్ పోయం చూడండి. రిటన్ ఇన్ మార్చ్ ఒక పోయం ఇచ్చారు. ద కాక్ ఈజ్ క్రోయింగ్, ద స్ట్రీమ్ ఈజ్ ఫ్లోయింగ్, ద స్మాల్ బర్డ్స్ ట్విట్టర్, the lake doth glitter, the green field sleeps in the sun, the oldest and youngest are at work with the strongest, the cattle are grazing, there's a joy in the mountains, there's life in the fountains, small clouds are sailing, blue sky prevailing, the rain is over and gone. ఇది రాసింది వచ్చేసరికి విలియం వర్డ్స్వర్త్. ఇక్కడ మనము పోయం చూసుకుంటే పోయానికి సంబంధించి గ్లోసరీ చూద్దాం. ఇక్కడ మనము పోయానికి సంబంధించి గ్లోసరీ అంటే అర్థాల మీనింగ్స్ చూద్దాము. క్రోయింగ్ అంటే క్యారెక్టరిస్టిక్స్ లౌడ్ క్రై ఆఫ్ ద కాక్, కోడిపుంచి యొక్క అరుపు. స్ట్రీమ్ అంటే స్మాల్ నారో రివర్, చిన్న కాలువ లాంటిది. ట్విట్టర్ అంటే రిపీటెడ్ షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ అరుస్తాయి కదా, దాని యొక్క సౌండ్ ట్విట్టర్. డాత్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ డూ డజ్, ఇంతకుముందు డాత్ అని ఉపయోగించేవాళ్ళు, దాని ప్లేస్లో మనం డూ కానీ డజ్ కానీ ఉపయోగిస్తున్నాము. గ్లిట్టర్ షైన్ బ్రైట్లీ, స్పార్కిల్. క్యాటిల్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ విత్ హార్న్స్ అండ్ క్లోన్ హూఫ్స్, అంటే క్యాటిల్ అంటే పశువుల మంద. ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ ఎట్ ఏ పర్టిక్యులర్ టైం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. వాట్ ఆర్ ద క్యాటిల్ డూయింగ్, పశువులు ఏం చేస్తున్నాయి? వాట్ గ్లిటర్స్ ఇన్ ద పోయము, హూ వర్క్స్ అలాంగ్ విత్ ద స్ట్రాంగెస్ట్, వాట్ షోస్ ద రైన్ ఈజ్ ఓవర్ అండ్ గాన్, డిస్క్రైబ్ ద పోయం ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇవన్నీ ఆన్సర్స్. దాని తర్వాత మనకు ఫైండ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద పోయం, రైమ్ విత్ ఫాలోయింగ్ వర్డ్స్, యాడ్ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ యువర్ ఓన్. మనం ఓన్గా వాటికి సంబంధించి రైమింగ్ వచ్చేటట్టు మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. క్రోయింగ్, ఫ్లోయింగ్, బ్లోయింగ్, గ్రోయింగ్, ట్విట్టర్, గ్లిట్టర్, బిట్టర్, జిట్లర్, యంగెస్ట్, స్ట్రాంగెస్ట్, ఫిట్టెస్ట్, లేటెస్ట్, మౌంటైన్, ఫౌంటైన్, ప్లాంటైన్, మెయింటైన్, షైలింగ్, ప్రివైలింగ్, ఫెయిలింగ్, ట్రైలింగ్. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 11 వచ్చేసరికి లెటర్స్ ఎక్స్ప్లోర్, అన్వేషించడం, మై మెమొరీ ఆల్బమ్, ఇన్స్ట్రక్షన్స్ టు స్టూడెంట్, స్వీట్ మెమరీస్ సచ్ as ఫ్యామిలీ ట్రిప్, ఇలాంటివి మనము థింక్ చేయాలి, ఆలోచించాలి, పిక్చర్స్ని డ్రా చేయాలి. అదేవిధంగా 2-3 సెంటెన్సెస్ని వాటి గురించి రాయించాలి. అరేంజ్ A4 షీట్, స్మాల్ నోట్బుక్, డెకరేటివ్ విత్ దెమ్ అండ్ బోర్డర్స్, స్టిక్కర్స్. నెక్స్ట్ గివ్ ప్రాజెక్ట్ టైటిల్ మై మెమరీ ఆల్బమ్ అని ఒక టైటిల్ ఇచ్చి అందులో ఇవన్నీ చేపించాల్సి ఉంటుంది. బీ రెడీ టు షేర్ వన్ మెమరీ అలౌడ్ ఇన్ క్లాస్, ఒక మెమరీ క్లాస్ తోటి పంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌ ఐ రిమెంబర్, థింకింగ్ ఆఫ్, డ్రాయింగ్ ద మొమెంట్, రైటింగ్ ద ఫీలింగ్, మై స్వీటెస్ట్ మెమరీ కుకింగ్ విత్ గ్రాండ్మాతో కుకింగ్ చేయడం అనేది ఒక స్వీటెస్ట్ మెమరీ. వీ మేడ్ స్వీట్ కీర్ ఫర్ ఫెస్టివల్ అండ్ గ్రాండ్మా లెట్ మీ still the kitchen smelled warm with cardamom and love. I felt so happy and important helping her. ఈ విధంగా మన యొక్క స్వీట్ మెమరీ కూడా ఈ విధంగా ఒక A4 షీట్లో రాయవలసి ఉంటుంది, క్లాస్ రూమ్ తోటి పంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి కొత్తగా లెటర్స్ ప్రాక్టీస్ అనే ఒక కొత్త కాలం ఇచ్చారు చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఆపోజిట్ వర్డ్ రాయమన్నారు. క్లాస్ రూమ్ హ్యాస్ బ్రాడ్ విండోస్ ఎట్ ద డోర్వే ఈజ్ వెరీ, బ్రాడ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి నారో, సి అనేది కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ద స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్ వాజ్
ఎవ్రీవేర్ ఇన్ ద గార్డెన్, స్మెల్ అనేది ప్రతి చోట ఉంటుంది. అలాగే మీనింగ్ రాయమన్నారు. గ్లిటర్స్ అంటే షైన్స్, బ్రైట్, మెరవడం. అదేవిధంగా ఇండిఫినిట్ ప్రొనౌన్ రాయమన్నారు. ఐ లిఫ్ట్ మై బుక్ సమ్వేర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఐ లెఫ్ట్ మై బుక్, ఎక్కడో నేను వదిలేశాను అని అర్థము. నెక్స్ట్ సెలెక్ట్ ద సూటబుల్ నెగిటివ్ వర్డ్. ఐ డిడ్ నాట్ ఫినిష్ మై హోంవర్క్. డిడ్ నాట్కి ఫినిష్ అనేది V1 వస్తుంది. నెక్స్ట్ వర్బ్ రాయమన్నారు. ద స్టూడెంట్స్ లెర్న్ట్ ఏ లాట్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. స్టూడెంట్స్ లెర్న్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. ఇండిఫినిట్ ప్రొనౌన్ ఏంటంటే ఇక్కడ మనకు ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఆపోజిట్కి స్టార్ట్కి ఆపోజిట్ ఎండ్. పాస్ట్ వర్బ్ ఏంటంటే రెయిన్డ్. సింపుల్ పాస్ట్ నెగిటివ్ డిడ్ నాట్ కిల్. ఈ విధమైన ఆన్సర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ పేజీ చూద్దాము. తర్వాత 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వీటిని మనం ఫిలప్ చేయవలసి ఉంటుంది. ద టీచర్ హెల్ప్డ్ ద స్టూడెంట్ ఆఫ్టర్ నోటీసింగ్ హిస్ డిఫికల్టీ ఇన్ స్టడీస్. తో హీ ట్రైడ్ హార్డ్, హీ డిడ్ నాట్ గెట్ హీ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఇన్ ద టెస్ట్. తర్వాత from this experience he learnt the importance of regular practice. Later he did not see failure as the end of the success. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. పైన ఇచ్చిన వర్డ్స్ని ఉపయోగించి మనము ఈ పారాగ్రాఫ్లో ఫిలప్ చేయాలి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్కి పారాగ్రాఫ్ చదివి అందులో ఉన్న క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 11, 12, 13, 14, 15, 16 క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి ఆన్సర్స్ మనము వర్క్ బుక్లో మనకు చివర్లో 2-3 పేజెస్ ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు, అందులో రాయవచ్చు. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 11, 12, 13 ఈ విధంగా మనము పిల్లల చేత రాపించవచ్చు. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా పేజెస్లో మనం డిక్టేషన్ కానీ లేకపోతే ఇంకా పిల్లలకి సంబంధించి యాక్టివిటీస్ చేయించవచ్చు. ఈ విధంగా మనకు మై స్వీట్ మెమరీస్కి సంబంధించి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.